పండుగ రద్దీపై హైదరాబాద్ ఎంజీబీఎస్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. హైదరాబాద్ నగరం నుంచి సంక్రాంతి పండుగ నేపథ్యంలో కూడా వారి స్వగ్రామాలకు వెళ్ళడానికి కూడా ప్రయాణికులు అయితే రద్దీ అయితే పెరగడం జరిగింది. ప్రధాన రైల్వే స్టేషన్లు కానీ ప్రధాన బస్ స్టేషన్లో కూడా ప్రధానంగా రద్దీ అయితే కొనసాగుతుంది. దాదాపు 3 రోజుల నుంచి కూడా ఇదే విధంగా కూడా కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనం ఎంజీబీఎస్ బస్టాండ్ వద్ద ఉన్నాం. బస్టాండ్ వద్ద చూడొచ్చు. ఒకసారి ప్రయాణికుల రద్దీకి సంబంధించి కూడా ఉదయం నుంచి కూడా కొంతవరకు రద్దీ పెరుగుతూ వచ్చింది. అయితే ఈరోజు ముఖ్యంగా ఆదివారం కావడంతో కూడా ఇటు ప్రయాణికులు ఎక్కువ మొత్తంలో కూడా వారి స్వగ్రామాలు వెళ్ళడానికి కూడా ప్రయాణికులు అందరూ కూడా ఇటు ప్రధాన బస్టాండ్లో అయినా ఎంజీబీఎస్, తర్వాత జేబీఎస్, తర్వాత ఇటు ఆర్టీసీ అధికారులు ఏర్పాటు చేసిన ఎల్బీ నగర్ కానీ, తర్వాత ఆరంగార్ చౌరస్తా కానీ, ఇటు ఉప్పల్ చౌరస్తాకు సంబంధించి కూడా ప్రధానంగా అక్కడి నుంచి బస్సులు వారి స్వగ్రామాలకు వెళ్ళేందుకు కూడా జిల్లా బస్ కేంద్రానికి సంబంధించి కూడా వారైతే వాళ్ళు వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు ప్రస్తుతం అధికారులు కూడా ఇటు సంక్రాంతి పండుగను దృష్టిలో పెట్టుకొని ఆర్టీసీ అధికారులు అత్యధికంగా స్పెషల్ బస్సులు ఏర్పాటు చేసి ప్రయాణికులకు ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా ఇటు అధికారులు అయితే చర్యలు తీసుకున్నామని కూడా ప్రధానంగా చెప్తున్నారు. ఇప్పటివరకు అధికారులు కొంతవరకు ఇప్పటికే ప్రయాణికులకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో వారిని అయితే వారి స్వగ్రామాలకు అయితే కొంతవరకు వెళ్ళిపోయినప్పటికీ మరో 2 రోజుల్లో కూడా సంక్రాంతి ఉన్న నేపథ్యంలో కొంతమంది ఇంకా ఉద్యోగస్తులు కానీ తర్వాత ఇక్కడ ఉండే వాళ్ళు ఎక్కువగా కూడా వారి స్వగ్రామాలకు వెళ్ళి సంక్రాంతి పండుగను ఎంతో ఘనంగా తర్వాత సంతోషంగా వారి కుటుంబ సభ్యులతో కలిసి చేసుకోవాలని చెప్పి కూడా ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఇటు నగరవాసులు అయితే అనుకుంటున్నారు. అయితే ఈసారి ప్రత్యేకంగా ఆర్టీసీ కానీ తర్వాత బస్సు ఆర్టీసీ కానీ రైల్వే కానీ ప్రత్యేకంగా ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. అధికారులు కూడా అంటే ఇక్కడికి ప్లాట్ఫామ్ దగ్గర ఎక్కువ మంది రద్దీ ఉన్నట్లయితే వారిని దృష్టిలో పెట్టుకొని కూడా అధికారులు ప్రత్యేకంగా చర్యలు అయితే తీసుకుంటున్నారు. వారు ఏ ప్రాంతానికి వెళ్ళాలి, తర్వాత ఆ ప్రాంతానికి సంబంధించి కూడా ఎక్కువ మంది ఉన్నట్లయితే వెంటనే ఇక్కడ ముందస్తుగానే ఏర్పాటు చేసుకున్న బస్సులకు సంబంధించి కూడా అక్కడికి ఆ ప్రాంతానికి పంపించే విధంగా కూడా అధికారులు అయితే చర్యలు అయితే తీసుకుంటున్నారు. ఇప్పటికే ఎక్కడ కూడా ఇటు ప్రయాణికులను ఇబ్బంది లేకుండా కానీ ప్రయాణికులకు దృష్టిలో పెట్టుకొని కూడా అన్ని ఏర్పాట్లు చేశాము, తర్వాత చర్యలు తీసుకున్నామని కూడా చెప్పడం జరిగింది. ప్రస్తుతం ఇప్పటివరకు దాదాపు 2 రోజుల నుంచి కూడా దాదాపు వివిధ మార్గాల ద్వారా ఇటు రైల్వే కానీ తర్వాత ఆర్టీసీ కానీ ప్రైవేటు బస్సుల ద్వారా కూడా అత్యధికంగా ప్రయాణికులు వారి స్వగ్రామాలకు అయితే వెళ్ళడం జరిగింది. మరొక 2 రోజులు మాత్రమే ఉండడంతో కూడా దాదాపు నగరవాసులు కొంతమంది వారి స్వగ్రామాలకు వెళ్లేందుకు కూడా ప్రత్యేకంగా మార్గాలు చూసుకుంటున్నారు. అయితే ఈరోజు ఆదివారం ముఖ్యంగా కాలవడం, తర్వాత సెలవులు కూడా ఇటు ప్రభుత్వం ఇటు పాఠశాలలు కానీ కళాశాలలు కానీ సెలవులు ప్రకటించడంతో కూడా మొత్తం ఈ వారం కూడా ఇటు సంక్రాంతి పండుగ నేపథ్యంలో కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే ఇటు ఆర్టీసీ బస్సులు అధికారులు అయితే చర్యలు తీసుకోవడం జరిగింది. వాటిని దృష్టిలో పెట్టుకొని ప్రయాణికులకు ఎక్కడ కూడా అసౌకర్యం కలగకుండా కూడా చర్యలు తీసుకునేందుకు కూడా ఉంటామని చెప్తున్నారు. ప్రస్తుతం ప్రయాణికులతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అసలు ఎక్కడికి వెళ్ళాలి, తర్వాత ప్రయాణికులకు సంబంధించి ఎంతసేపు వెయిట్ చేస్తున్నావు, ఎప్పటి నుంచి అంటే ఎక్కడికి వెళ్ళాలి? మేము ఇక్కడికి వచ్చి 1 అవర్ అయిందండి. 1 అవర్ అయింది. భద్రాచలం వెళ్ళాలి యాక్చువల్గా. అంటే బస్సు డిలే అవుతుంది. అంటే మా సీరియల్ బస్ అయితే ఇంకా రాలేదు. రిజర్వేషన్ చేయించుకున్నాం, అంటే ఖాళీ లేవు, అందుకే ఇక్కడికి వచ్చాక రిజర్వేషన్ చేయించుకున్నాం కానీ ఇంకా రాలేదు బస్సు. మేము 10:30కి వచ్చాం ఇక్కడికి. ఇప్పుడు టైం అప్రాక్సిమేట్గా 11:30 అవుతుంది. సో అట్లా ఎప్పుడు చేసుకున్నాం రిజర్వేషన్? ఎప్పుడు చేసుకున్నాం? ఇక్కడికి వచ్చాక చేసుకున్నాం 10:30కి. అంటే 11కి బస్సు ఉండే, ఇప్పుడు 11:30 అవుతుంది. ఇంకా రాలేదు, కనుక్కుంటే టైం పట్టుద్ది అన్న. అంటే స్పెషల్ బస్సెస్ పెడుతున్నారంట, సో క్రౌడ్ ఎక్కువ ఉంది అనేసి అట్లా. ప్రయాణికులకు సంబంధించి అయితే ముందస్తుగా ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. ఏర్పాట్లలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా చర్యలు తీసుకున్నారని చెప్తున్నారు. ప్రస్తుతం ప్రయాణికులు వారితో ఎక్కడికి వెళ్ళాలి, మీకు ఎలా ఉన్నాయి బస్సులో ఏర్పాట్లకు సంబంధించి? బస్సులో అంటే మేము బుక్ చేసుకుంది ఇంకా రాలేదు. ఎప్పుడో 10:30 బుక్ చేసుకున్నాం. భద్రాచలం వెళ్ళాలి. ఒక ½ అవర్ నుంచి అలానే వెయిట్ చేస్తున్నారు. చాలా బస్సులు వేసాము, స్పెషల్ బస్సు వేసామని చెప్పి కూడా ఆర్టీసీ అధికారులు చెప్తున్నారు. అదే విధంగా ఉన్నాయి ఇంత అట్లయితే ఏం అనిపించలేదు. కానీ మేము బుక్ చేసుకుంది అయితే ఇంకా డిలే అవుతూనే వస్తుంది. వాళ్ళు వస్తుంది 5 minutes 10 minutes అంటున్నారు కానీ ఇంకా రావట్లేదు. కొంతమంది ప్రయాణికులు వారి ఇబ్బందులు అయితే దృష్టిలో పెట్టుకొని అయితే వారు అయితే మాట్లాడుతున్న పరిస్థితి అయితే ఉంది. కానీ ఇక్కడ ఆర్టీసీ అధికారులకు సంబంధించి కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశామని చెప్తున్నారు. కానీ అధికంగా ఛార్జీలు వసూలు చేయడం అనేది మంచిగా లేదని చెప్పి కూడా ప్రయాణికులు అయితే వాపోతున్నారు. అనేక చోట్ల కూడా ఇటు ప్రైవేట్తో పాటు తర్వాత ఆర్టీసీకి సంబంధించిన అధికారులు స్పెషల్ బస్సులతో కూడా కొంతవరకు ఛార్జీలు పెంచుతున్నామని చెప్పి కూడా ముందస్తుగానే చెప్పడం, తర్వాత వాటితో దృష్టిలో పెట్టుకొని కొంతమందితో కలిసి కేవలం ప్రైవేటు వాహనాలతో కూడా
కార్లలో కానీ తర్వాత అలాంటి వారు భరించలేని వాళ్ళు రైలు ద్వారా కూడా వారి స్వగ్రామాలకు వెళ్లేందుకు కూడా ఇటు ప్రయాణికులు అయితే వారి గమ్యస్థలానికి అయితే చేరుకుంటారు. కానీ సంక్రాంతి పండుగను వారి కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా జరుపుకోవాలనుకుంటే ఈ విధంగా భారీగా ఛార్జీలకు సంబంధించి కూడా వెచ్చించాల్సి వస్తుందని చెప్పి కూడా వారైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఈ ప్రయాణికులందరినీ కూడా సురక్షితంగా వారి గమ్యస్థలానికి చేరడమే ప్రధాన లక్ష్యం అని చెప్పి కూడా ఆర్టీసీ అధికారులు అయితే వెల్లడిస్తున్న పరిస్థితి అయితే ఉంది. వీడియో జర్నలిస్ట్ రమేష్తో రమేష్, హైదరాబాద్.